మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని కొద్దిగా పెప్పర్ పౌడరు 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలకి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసుకోవాలి. చికెన్కి మొత్తం పట్టేలా ఎగ్ అనేది కలుపుకోవాలి. ఎగ్ మొత్తం చికెన్లో కలిసిన తర్వాత కొద్దిగా మైదా పిండిని కొద్దిగా కార్న్ పౌడర్ని వేసి మరొకసారి చికెన్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా మనం పెనం పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో చికెన్ వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేలా మనం చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ చికెన్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నేను క్యాప్సికమ్, ఆనియన్స్, చిల్లీస్, జింజర్ గార్లిక్ పీసెస్ని తీసుకున్నాను. ఇక్కడ లెమన్ స్లైసెస్ తీసుకున్నాను. కొద్దిగా లెమన్ జ్యూస్ని తీసుకున్నాను. ఇప్పుడు సూప్ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. దాని తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను లెమన్ జ్యూస్ తీసుకున్నాను. లెమన్ జ్యూస్ మొత్తం ఉడికిన తర్వాత కొద్దిగా చక్కెర వేసి ఉడికించుకున్నాను. దాని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ కూడా బాయిల్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న లెమన్ పీసెస్ని వేసి ఒక 2 మినిట్స్ నేను ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత ఆ లెమన్ పీసెస్ అనేది తీసేసుకోవాలి. లెమన్ పీసెస్ అనేది నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. దాని తర్వాత మనం కొద్దిగా చిల్లీస్ని, కొద్దిగా అల్లం వెల్లుల్లిని వేసి ఉడికించుకోవాలి. మొత్తం బాయిల్ అయిన తర్వాత నేను థిక్నెస్ కోసం ఇక్కడ కార్న్ఫ్లోర్ వాటర్ని అనేది యూస్ చేశాను. ఆ వాటర్ మొత్తం ఉడికిన తర్వాత నేను కొద్దిగా లెమన్ కలర్ కావాలి కాబట్టి మనకి కొద్దిగా నేను చిటికెడు పసుపు వేసి ఉడికించుకొని ఈ సాస్ని అనేది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము మన లెమన్ చికెన్ని. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని జింజర్ గార్లిక్ పీసెస్ని వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత చిల్లీస్ని వేసి మరొకసారి వేయించుకోవాలి. అవి మొత్తం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ వేసి బాగా వేయించుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసి చూసి కొద్దిగా మనం సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మనం మరొకసారి ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి మరొకసారి బాగా నీట్గా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మరి ఒకసారి తీసి ఇంకొకసారి కలుపుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న సాస్ని వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న లెమన్ చికెన్ని మూత పెట్టేసుకొని 2 మినిట్స్ ఉడకనివ్వాలి. దాని తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర చల్లి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మన గుమగుమలాడే లెమన్ చికెన్ ఈస్ రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.